చెప్పు నారాయణ, వచ్చేస్తున్నాను. 10 minutesలో అక్కడ ఉంటాను. ఓకే. కార్తీక్, కార్తీక్, ఏంటమ్మా? డ్యూటీకేనా? అవునమ్మా. పూజారి గారితో మాట్లాడి మంచి రోజు ఎప్పుడుందో కనుక్కోవాలి. కాస్త నన్ను గుడి దగ్గర వదిలిపెడతావా? పూజారి గారిని మంచి రోజు గురించి అడగాల? ఏ విషయం గురించమ్మా? అదేంట్రా, మర్చిపోయావా ఏంటి? స్వీటీని దత్తత తీసుకుంటాను అని అన్నావు కదా, మరందుకోసం ముహూర్తం పెట్టించాలి కదరా. మరందుకోసం మంచి ముహూర్తం పెట్టించాలి కదా. బ్యాట్ పోలీస్, ఏం చేశారు పిడుగు? దత్తత అంటే ఏంటి? దత్తత అంటే ఎలా చెప్పాలి నీకు? స్వీటీ, నువ్వు కార్తీక్ని ఏమని పిలుస్తావు? అయ్యో, అది కూడా తెలీదా నానమ్మ నీకు? బ్యాట్ పోలీస్ అని పిలుస్తాను. కాస్త గుర్తు పెట్టుకో. ఇన్నిసార్లు చెప్పాలంటే నాకు ఎనర్జీ ఉండాలి కదా. ఇక నుంచి నువ్వు కార్తీక్ని బ్యాడ్ పోలీస్ అని పిలవకూడదు, నాన్న అని పిలవాలి. మీ నాన్న ఎవరు అని నిన్నెవరైనా అడిగితే డిఎస్పి కార్తీక్ కృష్ణ అని చెప్పాలి. ఇక నుంచి నీకు సంబంధించిన బాధ్యతంతా కార్తీక్దే. నీ మీద కార్తీక్కి తప్ప ఇంకెవ్వరికీ హక్కు అధికారం ఉండవు. ఒక్క మాటలో చెప్పాలంటే మీ బంధాన్ని ఈ జన్మలో ఎవ్వరూ విడదీయలేరు. దీన్నే దత్తత అంటారు. అంటే ఇక్కడ నుంచి బ్యాట్ పోలీస్ మా నాన్నన్నమాట. హై నాన్న. నువ్వు నా రక్తం పంచుకు పుట్టకపోయినా, నేను దత్తత తీసుకున్నా తీసుకోకపోయినా నువ్వు నా కూతురువేనమ్మా. దేవుడు కలిపిన మన బంధాన్ని మరణం తప్ప ఇంకేది వేరు చేయలేదు, దూరం కూడా చేయలేదు. అమ్మా, లేట్ అవుతుంది కదా, వెళ్దామా? పద నాన్న. బాయ్ బ్యాట్ పోలీస్. బాయ్ నానమ్మ. బాయ్ తల్లి. బాయ్ అమ్మా. బాయ్. బాయ్ బాయ్. అమ్మాయి సకల, నువ్వేనా? ఆశ్చర్యమా అనుమానమా? అర్థం కాకపోవడం. స్వీటీని దత్తకు తీసుకోవడానికి మెరుపు వేగంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆపడానికి అడ్డుకోవడానికి నువ్వు ఏదో ఒక ప్లాన్ చేయకుండా అలా టీవీ చూస్తూ కూల్గా కూర్చుని ఉన్నావేంటి సకల? ఆ మౌనానికి కారణం భయం అండి. ఆ పిల్ల రాక్షసిని ఏవైనా అంటే చాలు కార్తీక్ తోక తొక్కిన తాచులా అంత ఎత్తున లేస్తున్నాడు. ఏదైనా తేడా కొడితే అక్క అని కూడా చూడకుండా ఎక్కడ తనని కార్తీక్ బయట గెంటేస్తాడోననే భయం. భయం కాదత్తా, వ్యూహం. వ్యూహమా? అర్థం కాలా? మీ ఇద్దరికి బుర్రలుంటే కదా అర్థం కావడానికి. ఆ విషయం మా ఇద్దరికి తెలుసులే గానీ నీ వ్యూహం ఏంటో కాస్త మాకు తెలిసేలా చెప్పు. రాధికని రప్పించడం కోసం కార్తీక్ దత్తత ఏర్పాటు చేస్తున్నాడు. స్వీటీ అంటే దానికి చచ్చేంత ప్రేమ కాబట్టి, ఒక రకంగా ఆ పిల్లని కూతురు అనుకుంటుంది కాబట్టి రాధిక ఖచ్చితంగా ఈ దత్తతకి వస్తుంది.
అదొచ్చేలోపే దాన్ని పట్టుకోవాలి, దాని అంతు చూడాలి. ఆ తర్వాత ఆ పిల్ల రాక్షసుని ఇంట్లో నుంచి తరిమేయడం నాకు పెద్ద పన. అందుకే రాధికని పట్టుకోవడం కోసమే నేను దత్తతకి ఎదురు చెప్పకుండా సైలెంట్గా ఉన్నాను. జింక కోసం పులెదురు చూస్తున్నట్టు ఆ రాధిక కోసం ఎదురు చూస్తున్నాను. ఈ సకల శకునిలా సైలెంట్గా ఉంటుంది గాని ఆలోచనలు మాత్రం పిచ్చ వైలెంట్గా ఉంటాయి. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు కావాలి? నా పేరు మంగళగిరి పిన్ని అంటారు. జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చానండి. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారో వివరాలు చెప్తే రాసుకొని గవర్నమెంట్కి పంపిస్తానండి. రండి. చెప్పండి మేడం. నా పేరు కాంచనవల్లి. మా ఆయన విశ్వప్రసాద్. మా అమ్మాయి పల్లవి. తను ఈ లోకంలో లేదు. అయ్యో పాపం. మరి మనవలు మనవరాళ్ళు గట్రా? పల్లవికి పెళ్ళైందని నేను చెప్పలేదు కదా, మరి ఈ వివరాలు ఎందుకు అడుగుతోంది? డౌట్ వచ్చేసిందా ఏంటి? కొంపదీసి గుర్తుపట్టేసిందా? ఏంటండి అలా చూస్తున్నారు? నా కూతురికి పెళ్ళైందని నేను చెప్పలేదు కదా. మనవళ్ళు మనవరాళ్ళు ఎవ్వరూ లేరు. అంటే నేను మా వారు మాత్రమే ఉంటాం. రాసుకో. ఎక్కువ క్వశ్చన్స్ అడిగితే ఎవడికి డౌట్ వచ్చే ప్రమాదం ఉంది రాధిక. కానీ స్వీటీ గురించి ఏదో ఒక విధంగా డీటెయిల్స్ సాధించాలి. ఎలా? ఆ ఫోటోల్లో స్వీటీ ఫోటో ఏదైనా ఉంటే చాలు. దాని ద్వారా స్వీటీ వివరాలు రాబట్టొచ్చు. డీటెయిల్స్ అన్నీ రాసుకున్నారు కదా, ఇక మీరు వెళ్ళొచ్చు. అంటే ఆధార్ కార్డు జిరాక్స్ కావాలి. ఒక్క నిమిషం తీసుకొస్తాను.
పల్లవి ఇది పల్లవి అక్క డైరీలో ఉంది. ఇందులో కార్తిక్ గారి గురించి కానీ తన ప్రెగ్నెన్సీ గురించి కానీ ఏమైనా డీటెయిల్స్ రాసి ఉంటుందేమో, తెలుసుకుందాం. స్వీటీ గురించి కాంచనవల్లి గారిని గట్టిగా నిలదీసి అడగొచ్చు. అయ్యో, స్వీటీ గురించి ఒక్క వివరం తెలిస్తే చాలు, బలమైన ఆధారం దొరికిపోతుంది. ఇది స్వీటీ పుట్టినప్పటి ఫోటో అయి ఉండొచ్చు. ఈ అమ్మాయి లేదేంటి? ఆధార్ జిరాక్స్ కాపీ అడిగి తెచ్చేలోపు వెళ్ళిపోవడం ఏంటి? ఇప్పటి స్వీటీ ఫోటో ఒక్కటి కూడా లేదేంటి? హలో హలో హలో, వినిపిస్తుందా అండి? నా వాయిస్ క్లియర్గా ఉందా? ఓకే అండి, ఓకే, అలాగేనండి. ఇప్పుడు వచ్చేటప్పుడు డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోమనండి. ఓకే అండి. నువ్వేంటిక్కడ? అంటే అర్జెంట్ కాల్ వచ్చింది, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఒకటి మాట్లాడేది ఉంటే అక్కడ సరిగా సిగ్నల్స్ లేవు, అందుకని. సిగ్నల్స్ లేకపోతే బయటికి వెళ్ళి మాట్లాడాలి, అంతేగాని డైరెక్ట్గా ఇలా రూమ్లోకి వచ్చేస్తావా? అంటే సిగ్నల్స్ కనెక్ట్ అవుతాయేమోనని ట్రై చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఇక్కడికి వచ్చానండి. కంగారులో చూసుకోలేదు, సారీ అండి. ఇదిగో నువ్వు అడిగిన ఆధార్ కార్డు జిరాక్స్. థ్యాంక్స్ అండి, ఉంటానండి. అక్కర్లేదు, వెళ్ళొచ్చు.
అసలు ఈ అమ్మాయి నిజంగా జనాభా లెక్కలమ్మాయేనా? ఏమైంది పూజారి గారు? మీరెందుకు కంగారు పడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు. నుదుట రాయనిదే నోట పలకదు, ఈశ్వరేచ్ఛ లేనిదే మానవ సంకల్పం ఏదీ నెరవేరదు. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. గ్రహాలేవి అనుకూలించటం లేదమ్మా. ప్రతి రాశిలోనూ ఏదో ఒక ఆటంకం, అవరోధాలు కనిపిస్తున్నాయి. ఎంత ప్రయత్నించినా, ఎన్ని లెక్కలు వేసినా దత్తతకి ముహూర్త బలం కుదరటం లేదు. ముహూర్త బలం కుదరటం లేదు అనే కంటే కూడా అసలు దత్తతకి ముహూర్తమే లేదు అనేది నిజం. ఆ పాపని మా అబ్బాయి దత్తత తీసుకోవటం చాలా అవసరం. పాప మావాడికి పంచ ప్రాణాలయ్యింది. వాళ్ళిద్దరి మధ్య నిజంగా రక్త సంబంధం ఉన్నంత ప్రేమను పెంచింది. ఆ బంధం విడిపోతే అటు పాప ఇటు నా కొడుకు తట్టుకోలేరు. అందుకే ఆ బంధం ఎప్పటికీ దూరం కాకుండా బలంగా ఉండాలంటే ఈ దత్తత జరిగి తీరాలి. మా బాధను అర్థం చేసుకుని మరోసారి ముహూర్తం చూడండి పూజారి గారు. ప్లీజ్ పూజారి గారు.